రాధికని గుండెలు పెట్టుకుని చూసుకుంటానని చెప్పిన వాడు సత్యను ఎందుకు గర్భవతిని చేశాడు? చెప్పు సునందా, ఎందుకు చేశాడు ఆ పని? అంటే వాడు రాధికని, నిన్ను, నన్ను అందరినీ మోసం చేశాడని నీకు ఇంకా అర్థం కాలేదా? రాధిక నా ప్రాణం అని చెప్పిన వాడు సత్య కడుపులో మరో ప్రాణం పోశాడు. అలాంటి నమ్మక ద్రోహిని ఏమనాలి? ఏం చెయ్యాలి? దాని గుండె పగిలి ముక్కలైపోకముందే మనం దానికి తోడుగా అండగా ఉండాలి. వెళ్ళి రాధికని అక్కడి నుంచి తీసుకొచ్చేసేయండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? త్వరగా వెళ్ళండి. మాధవ, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినట్టు, చేస్తున్న జాబ్ లోంచి తీసేసినట్టు ఎప్పుడు చూసినా అలా డల్ గా కూర్చునుంటావేంట్రా? తండ్రివి కాబోతున్నందుకు సంతోషంగా ఉండాలి కానీ ఇలా ముఖం మార్చుకొని కూర్చోకూడదురా. సత్య రెడీగా ఉందిరా, త్వరగా తీసుకువెళ్ళు. అమ్మా, నేను ఎక్కడికి తీసుకువెళ్ళను. అంత చిరాకు పడతావేంట్రా? నీ బిడ్డ కోసం నువ్వే వెళ్ళాలి. నువ్వేం పరాయి బిడ్డ కోసం వెళ్ళట్లేదు కదా. సత్యం తీసుకెళ్ళరా. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తెలివితేటలు నా మీద ప్రదర్శించాలని చూస్తున్నావా? నేను నీతో రానని నీకు తెలుసు, అందుకని మా అమ్మని అడ్డు పెట్టుకోవాలనుకుంటున్నావా? నీ క్రిమినల్ బ్రెయిన్ గురించి నాకు తెలుసు. నీ మాట విననని, నిన్ను చీకొడతానని నీకు తెలుసు. కాబట్టే మా అమ్మతో డ్రామాలు ఆడిస్తున్నావా? అయ్యో, అలా ఎందుకు చేస్తానండి? కేవలం రాధిక మీద ఉన్న ప్రేమతోనే నేను నిన్ను కాపాడాను. రాధిక బాధపడితే నేను తట్టుకోలేను. ఎలాంటి కష్టమైనా భరిస్తాను, ఎంతటి త్యాగమైనా చేస్తాను. అక్క కడుపులోని బిడ్డకు మీరే తండ్రని అత్తయ్య గారు అనుకుంటున్నారు. అందుకే అత్తయ్య గారు ఏదో హంగామా చేస్తున్నారు తప్ప ఇందులో అక్క తప్పేమీ లేదండి. మీ అక్క చెప్పింది, చనిపోవాలనుకున్నది అంత అబద్ధం అని నాకు అనిపిస్తోంది రాధిక. మీకలా అనిపించడంలో తప్పులేదండి. ఒక మనిషి మీద సదభిప్రాయం లేనప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా తప్పుగానే అనిపిస్తుంది. డాక్టర్ ఇచ్చిన అపాయింట్మెంట్ అయిపోయాక వెళ్తారా ఏంటి? సరే వెళ్ళండి, వెళ్ళండి రా, వెళ్ళు. మావి గారు, మీరు ఒక్కరే వచ్చారా? అత్తయ్య గారు రాలేదా? రండి మావి గారు, లోపలికి రండి. రండి. మీ మావయ్య గారు వచ్చారని మీరేం ఆగిపోనక్కర్లేదు. పెద్ద మనిషి ఎదురొచ్చారు కాబట్టి చాలా మంచి శకునం. మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళండి. సత్యను మాధవ్ చెకప్ కి తీసుకెళ్తున్నాడు. నాన్న, వెళదాం, బయలుదేరమ్మా. నీ బట్టలు అవి సర్దుకొని త్వరగా వచ్చే రాధిక. ఎక్కడికి నాన్న? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి మావి ఇది? రాధికను ఎందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నందుకు దాని జీవితమే నష్టపోయింది. ఉన్న భవిష్యత్తు కూడా చీకటి కాకూడదని తీసుకెళ్తున్నాను. నువ్వు మోసం చేయడానికి నా కూతురి దొరికిందా? మావి గారు, మీరు నన్ను చాలా... వద్దు. నువ్వు మీ అత్తయ్య గుళ్ళో చెప్పినట్టు చెప్తే నేను కూడా నమ్మేస్తాననుకుంటున్నావా? నమ్మకం పెంచుకుంటే నమ్మక ద్రోహం జరుగుతుంది తప్ప ఇంకేం కాదని ఒకసారి చెప్పావు. ఇంకోసారి చెప్పాల్సి వస్తే రాధిక చచ్చిందన్న వార్త మేము వినాల్సి వస్తుంది.